వేట నిషేధం మత్స్యకారులకు వెన్నుదనుగా కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల హామీలో భాగంగా వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ ప్రకటించిన సందర్భంగా ప్రకటించినట్లుగానే మొదటి విడత 20,000 రూపాయలు జమ చేశారు. రెండవ సంవత్సరం వేట నిషేధ సమయంలో మరో 20,000 రూపాయలు జమ చేయడానికి ఈరోజు కావలి వెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం వెన్నుదనుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మత్స్యకారుల ఖాతాలో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే గత ఏడాది 121,433 కుటుంబాలకు 243 కోట్ల రూపాయల సాయం అందించగా ఈ ఏడాది 130,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. 2 ఏళ్లలోనే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 505 కోట్ల రూపాయలను సాయంగా అందించింది. గత ప్రభుత్వం మత్స్యకారులకు కేవలం 10,000 రూపాయల సాయాన్ని మాత్రం అందించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ సాయాన్ని 20,000 రూపాయలకు పెంచుతూ ప్రజాప్రభుత్వం బాస్ట్గా నిలిచింది. వరుసగా 2వ ఏడాది ఇవ్వడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను పెంచి నిధులు విడుదల చేయడం ద్వారా మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతోంది.